ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఏసూస్ నుంచి మోస్ట్ పాపులర్ సిరీస్ అంటే మనకి తెలిసింది ఏంటి అంటే అన్ని చక్కగా ఉండే సిరీస్ అంటే ఐ మీన్ డిస్ప్లే కానీ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ మీకు పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉండేది ఏదైనా ఉందంటే మాత్రం బడ్జెట్లో నేను చెప్పేది జెన్బుక్ సిరీస్ ఓకే ప్రీమియం, బట్ వివో బుక్లో ఎస్ సిరీస్ అనేది వెరీ పాపులర్, అందులోనూ మనకి ఓలెడ్తో వచ్చేవి చాలా పాపులర్ అనమాట. ఈ రోజు మన దగ్గర వచ్చేసి ఏసూస్ వివో బుక్ S14 ఓలెడ్ అయితే ఉంది. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే వీడియోలో అయితే మనం డీటెయిల్గా చూద్దాం. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇది కొనొచ్చా లేదని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్లీ మీకు బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్ వచ్చేసి మనకి ఒక పవర్ అడాప్టర్ ఉంటుందన్నమాట, దాంతోపాటు మనకి యూజర్ గైడ్ ఉంటుంది అండ్ వారంటీ డాక్యుమెంట్స్ చూడడానికి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకి ఏసూస్ వివో బుక్ S14 ఓలెడ్. ఎస్ చూడొచ్చు, మీకు చాలా అంటే చాలా స్టైలిష్గా అండ్ వెరీ పాలిష్గా ఉంటుంది. డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ యూజువల్గా అన్నీ మినిమలిస్టిక్గానే వస్తాయి, ఇది మీకు మినిమలిస్టిక్గానే ఉంటుంది. ఇక్కడ ఏసూస్ వివో బుక్ అని మీకు బ్రాండింగ్ ఉంటుంది, బట్ కాకపోతే హింజ్ దగ్గర ఏదైతే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో హింజ్ దగ్గర బ్యాక్ సైడ్ అది కూడా చాలా యూనిక్గా అయితే ఇచ్చారు. చూడడానికి ల్యాప్టాప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో స్టైలిష్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఎక్కడ ఏదైతే మనం హింజ్ లిఫ్ట్ చేస్తాం అక్కడ కూడా మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది, ఎస్పెషల్గా ఈ కలర్ లైట్ బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు ఇందులో కలర్స్ వేరియస్ కలర్స్ అయితే ఉన్నాయి, 2 కలర్స్ అవి రెండు మీకు చూపిస్తాను స్క్రీన్ మీద, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. బట్ ఈ కలర్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగానే ఎగ్జాస్ట్ మీకు బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ ఇక్కడ మీకైతే ప్రొవైడ్ చేశారు. వీళ్ళ ఐస్క్యూల్ టెక్నాలజీ ఇలాంటిది చాలా యూజ్ చేసామని చెప్తున్నారు. రియల్ టైంలో హీట్ అయ్యిందా లేదనేది మీకు డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది, ఎయిర్ అనేది బాటమ్ నుంచి తీసుకుంటుంది. చాలా పెద్ద ఎయిర్ ఇంటేక్ అయితే ఉందన్నమాట వెంటిలేషన్ కోసం, ఇది ఒకటి మంచి విషయం. ఏది క్లోజ్డ్ కాదు అంతా ఓపెన్, మీకు చాలా బెటర్గా అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి బెజల్స్ అనమాట, లుక్లో బాగా ఇంపాక్ట్ చేసేది బెజల్స్ మీరు చూడొచ్చు, వెరీ స్లిమ్ బెజల్స్. మీకు చూసినట్లయితే ఎటు సైడ్ చూసినా సరే మీకు స్లిమ్ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఇది మనకి మిలిటరీ స్టాండర్డ్ 8 సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే మీకు తెలుసు కదా మామూలుగా మనకి హెవీ టెంపరేచర్లు, లైట్ టెంపరేచర్లు, వైబ్రేషన్ టెస్ట్, ఆల్టిట్యూడ్ టెస్ట్, షాక్ ప్రూఫ్ ఇవన్నీ టెస్ట్ చేసాక వాళ్ళు మనకి ఆ సర్టిఫికేషన్ ఇస్తారు. మీకు ల్యాప్టాప్ పట్టుకోగానే తెలుస్తుంది ఆ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అనేది. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను జెన్యూన్గా ఉన్నట్టు చెప్తున్నాను. బిల్డ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. మొత్తం బిల్డ్ క్వాలిటీ మీకు మెటల్ చేసిస్తో వస్తుంది అనమాట, చేసిస్ అంతా కూడా. అండ్ హింజ్ కూడా 180 degrees వరకు అయితే వస్తుంది అండ్ వెరీ స్ట్రాంగ్ హింజ్ క్వాలిటీ. అండ్ మీరు చూడొచ్చు ఫస్ట్ మీరు సింగిల్ ఫింగర్తో లిఫ్ట్ అప్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడ ఆపినా సరే మీకు ఆగుతుంది. ఏదైతే హింజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో సూపర్ సాఫ్ట్ ఉంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. నాకు ఇక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ కానీ అండ్ టాప్ లిడ్ కానీ మినిమల్ ఫ్లెక్స్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, ఓకే డీసెంట్గా ఉంటుంది, కొంచెం అయితే ఉంటుంది. బట్ కాకపోతే మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1.3 kgs అయితే ఉంటుంది, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు. ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకుంటే మాత్రం ఎవ్రీడే కాలేజ్ బ్యాగ్లో అయితే మీరు దీని అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇక ఫిజికల్ వారి విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మనకి రైట్ సైడ్ చూడొచ్చు, మనకి 2 USB Type-A పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 కూడా మనకి 3.2 Gen 1 Type-A పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే HDMI పోర్ట్ అయితే ఉంటుంది, మెయిన్ మనకి 2.1 పోర్ట్ అనమాట ఇది మనకి. అండ్ దాని తర్వాతకి 2 కూడా Type-C పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా మనకి Thunderbolt 4 పోర్ట్స్ అనమాట. సో దట్ మీకు Thunderbolt 4 అంటే మీకు తెలుసు కదా, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ బాగుంటాయి, డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ చాలా బెనిఫిట్స్ అయితే మీకు దీని ద్వారా ఉంటుంది. అండ్ SD కార్డ్ రీడర్ ఉంటుంది అండ్ అలా మీకు ఆడియో కాంబో జాక్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు, నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇక మెయిన్ థింగ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ జోన్ RGB కీబోర్డ్ అయితే యూజ్ చేశారనమాట. మీరు కావాలనుకుంటే RGB కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సింగిల్ జోన్. అండ్ కాకపోతే మాత్రం మీకు కీస్ క్వాలిటీ మాత్రం చాలా టాప్ నాచ్ అయితే ఉంటుంది, పట్టుకున్నప్పుడు మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. బెటర్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫీడ్బ్యాక్ విషయానికి వచ్చినా సార్ ఫీడ్బ్యాక్ కూడా మీకు సాలిడ్గానే ఉంటుంది, ఎక్కడ కూడా పెద్ద మేజర్ యాక్సిడెంటల్ ఏమంటారు ప్రెస్ అవుతుందని అయితే మనం చెప్పలేం, అయితే మాత్రం మీకు ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా బ్యాక్ లైట్ కీబోర్డ్, మల్టీమీడియా బటన్స్ వచ్చాయి, కీబోర్డ్ చాలా యూనిక్ అండ్ ఎస్పెషల్గా ఈ కలర్ కాంబినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది. ఈ లైట్ బ్లూకి ఇంకాస్త లైట్ బ్లూ టైప్ ఆఫ్ కీబోర్డ్ ఇవ్వడం అనేది. ఓవరాల్ మాత్రం మీరు బ్యాక్ లైట్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, మీరు కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ట్రాక్ ప్యాడ్, వెరీ బిగ్ సైజ్ ట్రాక్ ప్యాడ్ ఫర్ 14 inches 100% బిగ్ సైజ్ ట్రాక్ ప్యాడ్. నేను చెప్తున్నాను కదా, వేరే 15 inches ల్యాప్టాప్స్లో 16 inches ల్యాప్టాప్లో అంటే ఓకే అనుకోవచ్చు, కానీ బట్ 14 inches ల్యాప్టాప్లో మనకి ఒక మంచి బిగ్గర్ సైజ్ ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేశారు. జెస్చర్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు బెటర్గా పనిచేసాయి. జెస్చర్స్ కానీ మీరు యూజ్ చేసేటప్పుడు ప్రెసిషన్లో ఇష్యూస్ కానీ ఎటువంటి అబ్జర్వ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రెసైజ్గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు స్మార్ట్ జెస్చర్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ రైట్ సైడ్ మీరు అప్ అండ్ డౌన్ చేశారనుకోండి మీకు బ్రైట్నెస్ తగ్గుతుంది పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది మీరు చూడొచ్చు. అండ్ టాప్లో మీరు
ఫార్వర్డ్ రివైండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో అదొక మంచి విషయం. స్మార్ట్ జెస్చర్స్ అనేది చాలా ఈజీగా మనం వాల్యూమ్, బ్రైట్నెస్ కంట్రోల్స్ ఇట్లాంటివి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ థింగ్ డిస్ప్లే మీరు చూడొచ్చు 14 ఇంచెస్ డిస్ప్లే అనమాట. ఇది మీకు 14 ఇంచెస్ 3K ఓలెడ్ డిస్ప్లే అండ్ 16:10 రేషియోతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందన్నమాట. డిస్ప్లే అనేది మీకు యూజ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. చాలా బ్రైట్ ఎనఫ్, నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్. అండ్ 3K రెజల్యూషన్ వల్ల మీరు మూవీస్ కానీ ఏమన్నా వీడియోస్ కానీ చూసేటప్పుడు మీకు ఆ పంచియర్నెస్ అనేది, ఆ థిక్నెస్ అనేది, డిస్ప్లే థిక్నెస్ అనేది మీకు కనిపిస్తూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ లేదు. 87% స్క్రీన్ టు బాడీ ఉంటుంది. దానివల్ల మీకు చెప్పాను కదా ఇందాక బెజల్ స్లిమ్గా ఉంటాయని. 87% అంటే మాత్రం విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అండ్ TUV సర్టిఫైడ్ ఉంటుంది. కళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓవరాల్ మాత్రం డిస్ప్లే అయితే ఇది ప్రాబ్లం అని చెప్పడానికి లేదు. టాప్ నాచ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది హార్మన్ కార్డన్ వాళ్ళు అయితే ట్యూన్ చేశారు. అండ్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు టూ సైడ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆడియో క్వాలిటీ మీరే వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే కింద కామెంట్ చేయండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్రిస్ప్గా అండ్ క్లియర్గా ఉంటుంది. బట్ ఎక్కువ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓవరాల్గా పర్లేదు, డీసెంట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్లీ ఇందులో వచ్చేసి మనకి నేను యూజ్ చేసే వేరియంట్ వచ్చేసి Ultra 7 వేరియంట్. మీరు కావాలంటే Ultra 5 వేరియంట్ మీకు బేస్ వేరియంట్ అయితే దొరుకుతుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక పర్టికులర్గా ఈ పర్టికులర్ వేరియంట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం Ultra 7 256Vతో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మీకు 4.8 GHz ఉంటుంది. 8 కోర్స్ ఉంటాయి, 8 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ 8 MB క్యాష్ మెమరీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క TDP చూసినట్లయితే 35 వాట్ TDPతో వస్తుంది ఈ పర్టికులర్ Ultra 7 ప్రాసెసర్ వచ్చేసి. సో దట్ మీకు అక్కడ అర్థమైపు ఉంటుంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది అన్నమాట ఇంటిగ్రేటెడ్గా. సో దట్ మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. లేదు మీరు ఫోటోషాప్ ఇట్లాంటి వర్క్ చేస్తుంటే ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దాంతోపాటు మీకు NP వచ్చేసి 47 టాప్స్తో వస్తుంది. ఏదైతే Ultra 7 వేరియంట్ ఉందో Ultra 5 వేరియంట్లో మీకు అరౌండ్ 40 టాప్స్ ఏమో వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతే డిఫరెన్స్, అంతకుమించి మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 8533 MHz స్పీడ్ ర్యామ్, హై స్పీడ్ ర్యామ్, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మీకు 512GB M.2 NVMe SSD అనమాట. రీడ్ రైట్ స్పీడ్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. Gen 4 SSD కాబట్టి మీకు రైట్ స్పీడ్ అరౌండ్ మాకు 4400 అయితే వచ్చింది. అదే రీడ్ స్పీడ్ మీరు చూసినట్లయితే అరౌండ్ 6200 వచ్చింది. విచ్ ఈస్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు, చాలా ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ ఉండదు రీడ్ రైట్లో. అండ్ ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెడతాను, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగితే మాత్రం మీకు ఒకసారి బెంచ్ మార్క్ చెప్తాను. అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ మనకి Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 2644 వస్తే, మల్టీ కోర్లో మనకి 10740 అయితే వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు మనకి Cinebench 2024 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి వచ్చేసి 119 వస్తే, మల్టీ కోర్లో వచ్చేసి మనకి 589 అయితే వచ్చింది. ఇది కూడా చాలా మంచి స్కోర్. అండ్ మెయిన్ థింగ్ PC Mark 10, ఎందుకంటే ఒక స్టూడెంట్స్ కానీ ఒక ఆఫీస్ పర్పస్ కానీ అన్ని మల్టీ టాస్కింగ్లు చేయాలంటే ప్రాపర్ టెస్ట్ జరిగేది మనకి PC Mark 10. దాని స్కోర్స్ మనం చూసినట్లయితే 6800 అయితే వచ్చిందన్నమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ మేము యూజ్ చేసేటప్పుడు, మేము మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా మేజర్ ఇష్యూస్ కానీ అండ్ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు కూడా నేను హీటింగ్ అవ్వడం కానీ లేకపోతే మీకు CPU థ్రోటిల్ అవ్వడం కానీ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఈజీగా స్ట్రెస్ టెస్ట్ అయితే ఇది పాస్ అయిపోయిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఎక్కడ కూడా ఏ ఒక్క సింగిల్ కోర్ కూడా మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్. వీళ్ళు ఏదైతే హై స్కూల్ టెక్నాలజీ అది ఇదని చెప్తున్నారు, నాకు అవన్నీ అవసరం లేదు పేర్లు. బట్ కూలింగ్ అయితే చాలా బెటర్గా ఉంది. మీకు థర్మల్స్ అండర్ కంట్రోల్ ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, మల్టీ టాస్కింగ్, స్టూడెంట్ పర్పస్, ఆఫీస్ పర్పస్ 100% మీ నీడ్స్ అనేది 100% ఇది మీకైతే మీ నీడ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ అయితే చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి Windows 11 హోమ్తో వస్తుందన్నమాట. MS Office మనకి 2024 అయితే లైఫ్ టైం వస్తుంది. అండ్ Microsoft 365 కూడా 1 year అయితే వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Wi-Fi 7తో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. నేను ఇదే స్టూడియోలో రైట్ నౌ, మాకు ఇక్కడ రూటర్ లేదు, మా రూటర్ వచ్చేసి కింద ఉంది. కింద ఉన్న రూటర్ని వేరే ల్యాప్టాప్స్తో నేను కంపేర్ చేస్తున్నాను, బ్రాండ్ పేరు అయితే చెప్పను కానీ దాంతో కంపేర్ చేస్తే ఈ ల్యాప్టాప్ చాలా ఫాస్ట్గా వైఫైని రెండిట్లో యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఫాస్ట్గా అయితే అంటే సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది. ఆ ల్యాప్టాప్లో స్టిల్ బఫర్ అవుతూనే ఉందన్నమాట. సో అది నాకు అక్కడ అర్థమైంది. Wi-Fi 7 అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే Wi-Fi 6తో కంపేర్ చేస్తే 4 times ఫాస్ట్ ఉంటుంది. సిగ్నల్ రిసెప్షన్ మాత్రం టాప్ నాచ్ ఉంది. Wi-Fi సిగ్నల్ రిసెప్షన్ చాలా బెటర్ అనిపించింది నాకు. అండ్ Bluetooth 5.4తో వస్తుంది. అండ్ ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. అసలు బ్యాటరీ బ్యాకప్ గురించి ఏంటి, బ్యాటరీ గురించి మాట్లాడంటే మాత్రం
ఈ బుడ్డి ల్యాప్టాప్లో మనకి 75 వాట్ అవర్ బ్యాటరీతో యూజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ ఇదే నాకు వర్డ్ కానీ సన్నగా ఉంది, చిన్నగా ఉంది, బట్ 75 వాట్ అవర్ బ్యాటరీతో యూజ్ చేశారు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మేము 70% బ్రైట్నెస్లో 1 అవర్ యూట్యూబ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేస్తే మాకు జస్ట్ కేవలం 3% డ్రాప్ అయింది. అదే మేము హెవీ టాస్కింగ్ లైక్ మల్టీ టాస్కింగ్ చేస్తే మేము PC Mark 10 కంటిన్యూస్గా రన్ చేస్తూ వెళ్ళిపోతే మాకు 1 అవర్లో మాకు 12% డ్రాప్ అయింది. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా మీకు 9 అవర్స్ లేదా 8 to 9 అవర్స్ ఈజీగా వస్తుంది. మీరు లైట్ టాస్క్ చేస్తే వీళ్ళు 27 అవర్స్ క్లైమ్ చేశారు. బట్ నేను చెప్తున్నాను మీకు మినిమం టు మినిమం లైట్ టాస్క్ లైక్ యూట్యూబ్ బ్రౌజింగ్ ఇట్లాంటివి చేస్తే 20 అవర్స్ మినిమం వస్తుంది. నేను ఆఫ్టర్ మ్యాక్బుక్ యూస్ చేసిన తర్వాతకి చాలా సాటిస్ఫై అయింది ఇందులో విండోస్ ల్యాప్టాప్లో. అది ఈ ల్యాప్టాప్ అనే చెప్పుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ మాత్రం టాప్ నాచ్. ఇక ఫైనల్గా నువ్వు చెప్పనా దీన్ని మేము తీసుకోవచ్చా అంటే మాత్రం అల్ట్రా 5 వేరియంట్ రైట్ నో వచ్చేసి 89,990 రూపాయలకు ఉంది. అల్ట్రా 7 వేరియంట్ వచ్చేసి 104,990 రూపాయలు ఉంది. మీకు మనీ మ్యాటర్ కాదు అని అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఫ్యూచర్లో చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఇది ఒకవేళ అల్ట్రా 5 వేరియంట్ అరౌండ్ 80,000-85,000 వస్తే మాత్రం మంచి డీల్ అవుతుంది. అల్ట్రా 7 వేరియంట్ కూడా మీకు లెస్ దాన్ 1 lakh మీకు దొరకవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం చాలా అంటే చాలా బెటర్ ల్యాప్టాప్ అయితే అవుతుందన్నమాట ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అండ్ గుర్తుపెట్టుకోండి మీకు ఇందులో సేమ్ అల్ట్రా 7 ప్రాసెసర్ తోటి సేమ్ ల్యాప్టాప్ S15 ఉంటుంది, S16 ఉంటుంది, S14 మూడింటి మధ్య స్క్రీన్ సైజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ మేజర్గా డిఫరెన్స్ అయితే లేవు, మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే. సో ఒకవేళ మీరు సేమ్ ల్యాప్టాప్ని మనకి S15 S16లో కానీ చూసి మీరు పర్చేస్ చేయాలనుకుంటే 100% మీరు ఈ రివ్యూని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ మీకు డిస్ప్లే సైజెస్ బట్టి ఈ పేర్లు అయితే మార్చారనమాట. అంతకు మించి ఏమైతే లేదు. మీరు ఏది తీసుకోవాలనుకున్నా ఈ రివ్యూని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇందులో చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. అవి నేను అన్నీ చెప్పలేదు. లైక్ గ్లైడ్ ఎక్స్ అని ఉంటుంది. అదేంటంటే మీ మొబైల్ని కానీ ల్యాప్టాప్ కానీ ఇంకో ల్యాప్టాప్ కానీ టీవీ స్క్రీన్ కానీ దేనైనా సరే డూప్లికేట్ స్క్రీన్గా వైర్లెస్గా మీరు సేమ్ వైఫై మీద ఉండి వైర్లెస్గా షేర్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ నుంచి దీనికి డేటా పంపించుకోవచ్చు, దీని నుంచి దానికి డేటా పంపించుకోవచ్చు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను అసలు ఈ గ్లైడ్ ఎక్స్ అనే దాని గురించి. ఎందుకంటే ఆ యాప్ ఏసూస్ వాళ్ళు డెడికేటెడ్గా తీసుకొచ్చింది. చాలా మంచి యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పలేకపోయాను. బట్ ఎనీవే మీరు కొన్నాక వాటన్నిటిని అయితే మీరు ఖచ్చితంగా యూస్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.